ఓ ఊర్లో మీటింగ్ పెట్టి పక్కూరు ముచ్చట్లు చెప్తే ఎట్లుంటది? చుట్టాల దావత్కి పోయి ఎవరో బయటోళ్ళని పొగిడితే ఏమనిపిస్తుంది? ఒక పార్టీ మీటింగ్లా పక్క పార్టీ గొప్పలు చెప్తే మెచ్చుతారా? పక్క లడాయి ఉడుతుందిలే. కానీ కొన్ని మాటల లీడర్ల మాటలకు అర్థాలు వేరే ఉంటాయిల్లో. ఏడ మీటింగ్ పెట్టినాం, ఎందుకు పెట్టినాం అనేది పక్కకు పెడితే ఆడ పలానా ముచ్చట ఎందుకు వచ్చిందనేదే అసలు ముచ్చట. ఆనాడు ఈనాడు మహానాడు ఏనాడైనా తెలంగాణ రాగం ఎత్తుకోకుంటే, హైదరాబాద్ పలుకు లేకుంటే చంద్రాల్ సార్కు తుర్తి అనిపించేటట్టు లేదబ్బా. హౌ మరి 3 రోజుల మహానాడ్లా ఎన్నో మాటలు తలుసుకుండు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా. హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, గంటాపరంగా చెప్పగలుగుతాను. ఏరువడి 11 ఏళ్లుగా వస్తున్నా సారు ఆంధ్రాకు 2వ పారి ముఖ్యమంత్రి అయినా మళ్ళా గదే మాట. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. హిన్నారుల్లో ఇయాల తెలంగాణలో మన ఆమ్దాన్ పెరిగిందంటే బాబుగారే కారణమట. ఇక బనకచెర్ల ప్రాజెక్టు కట్టి మన గోదావరి నీళ్లు ఎత్తుకోవటానికి కుట్ర చేస్తుండ్రని లొల్లి నడుస్తుంది కదా. సముద్రం లేకపోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. నీళ్ళ ముచ్చట మళ్ళోపారి మాట్లాడుకుందాం గాని అంత పెద్ద మీటింగ్ పెట్టుకొని ఊకూకే మా గురించే మాట్లాడుడెందుకు సారు? మీ గురించి గిట్లనే మా వాళ్ళు మాట్లాడతారా? మా హైదరాబాద్ పాట బంద్ చేసి మీ అందాల అమరావతి నగరం కట్టి దాన్ని ప్రపంచ పటంలా ఇరికిచ్చే పనేందో చూసుకోరి జరా.